ప్రముఖ సంస్థ వంటి స్కేలార్ మరియు స్ప్రింటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2 కంపెనీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ అయినా సరే ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మిస్ అవుతారు. స్టార్టింగ్లో మీకు స్కేలార్ కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పూర్తి అయిన తర్వాత స్ప్రింటో కంపెనీ సెకండ్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కంపెనీకి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఈ 2 కంపెనీస్ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది. సో మనకి స్కేలార్ కంపెనీ నుండి వచ్చేసి ప్రాబ్లమ్ సెట్టర్ ఇంటర్న్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ యొక్క రోల్కి వీళ్ళు హై అవుట్కమ్ ప్రోగ్రామ్ ఫర్ లెర్నర్ ప్రాబ్లమ్ సెట్టర్ ఇంటర్న్ వచ్చేసి మనము సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ బేస్ చేసుకుని క్రియేట్ ది బెస్ట్ క్వాలిటీ ఆర్టికల్ విత్ ఛాలెంజెస్ టు ది లెర్నర్ స్కిల్స్ బట్టి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే క్రియేటింగ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అండ్ టెస్టింగ్ ది క్వశ్చన్స్ క్రియేటెడ్ బై other team members, work with scalar content team to understand the content strategy and collaborate on ideas, creating cue cards and managing master classes, content writing across scalar ఇనిషియేటివ్ డివైడ్ చేసుకుని వర్క్ చేయాలి. లీడ్ ఇన్ ది ప్రాబ్లమ్ క్రియేషన్ ప్రాబ్లమ్ ఫర్ డిఎస్ఎంఎల్ మోడల్స్ బట్టి వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా మనకి కంపెనీ వాళ్ళు నేర్పిస్తారనమాట. దాన్ని బట్టి మీరు తర్వాత వర్క్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క ట్రైనింగ్ ఇంటర్న్షిప్ వచ్చేసి 3 మంత్స్ పాటు ఉంటుందన్నమాట. ట్రైనింగ్ డ్యూరేషన్ 3 మంత్స్, రిమోట్ ఆపర్చునిటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. స్టైఫండ్ వచ్చేసి ఈ యొక్క 3 మంత్స్ పాటు మీకు 35,000 ఫర్ మంత్ అయితే మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేయండి, జాబ్ డీటెయిల్స్ అంతా చూడండి. మీకు ఓకే అయితే కనుక మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, కాలేజ్ నేమ్, పాస్ అవుట్ ఇయర్, సో మీ యొక్క ప్రొఫెషన్ మీకు పైథాన్, డిజాంగో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్ సెట్టర్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్కి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ ఇచ్చేయండి. తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవుతారా, 15 డేస్కి జాయిన్ అవుతారా అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడవచ్చు ఆర్ యూ అవైలబుల్ ఫర్ 3 మంత్స్ డ్యూరేషన్ రిమోట్ ఆపర్చునిటీ, సో దాన్ని కూడా ఎస్ అని క్లిక్ చేసేసి సబ్మిట్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. స్ప్రింటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరు లొకేషన్ నుండి రిక్రూట్మెంట్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. స్ప్రింటో ఒక లీడింగ్ ప్లాట్ఫామ్ దట్ ఆటోమేట్స్ సెక్యూరిటీ కంప్లైంట్స్ అండ్ క్లౌడ్ సెటప్ బేస్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు అనేది వర్క్ అయితే చేస్తున్నారనమాట. దీంట్లో కూడా మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేస్తున్నారు. 25+ కంట్రీస్లో వీళ్ళ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ మనకి బెంగళూరులో ఉన్న ఆఫీస్ నుండి వర్క్ ఫ్రమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో వర్క్ ఏం చేయాలంటే మనం అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్ బట్టి వర్క్ చేయాలి. సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్ అండ్ కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. కంపెనీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో హైరింగ్ ప్రాసెస్లో వాళ్ళని. తర్వాత షెడ్యూలింగ్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్, హెల్ప్ అవుట్ విత్ వేరియస్ హెచ్ఆర్ యాక్టివిటీస్ దేర్ ఇన్స్టిట్యూట్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. దీనికి మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ అయితే కూడా చేసుకోవచ్చు. తర్వాత హార్డ్ వర్కింగ్, కమిటెడ్, అవైలబుల్ ఫర్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇంటర్న్షిప్లో మీరు అవైలబుల్గా ఉండాలి. తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ కూడా ఆఫర్ అయితే చేస్తారు. తర్వాత ఆర్గనైజ్డ్ అండ్ రిలయబుల్, రిజల్ట్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ విత్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 100% వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 22K ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్తో పాటు మీ యొక్క రెజ్యూమ్ డీటెయిల్స్, తర్వాత అదర్ కొన్ని కంపెనీ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాన్ని ప్రతి దానికి ఆన్సర్ చేసేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేసేసేయండి, సరిపోతుంది.
ఈ యొక్క 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫైండ్ అవుట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.